హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాఘ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చిన వేళ ఏదైనా తీరని సమస్య లేదా కోరిక ఉన్నవారు ఇలా చెయ్యండి. హిందూ పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి అనేది వివిధ ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి పవిత్రమైన రోజు. శుక్రవారం మరియు శనివారం 2 రోజులలో పౌర్ణమి గడియలు ఉన్నాయి. కావున మాఘ పౌర్ణమి శుక్రవారం చాలా విశిష్టమైన రోజు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో సుగంధభరితమైన పువ్వులతోనూ ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అమ్మవారికి ఇష్టమైనటువన్నీ పెట్టి ఈ మాఘ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకుంటే ఇంటిలో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉంటారు. వీలున్న వారందరూ ఈరోజు రాత్రికి ఇలా చేయండి. మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలల్లో యాలకలు, పటక బెల్లం కలిపి వెన్నెలలో కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చెయ్యండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తీరిపోతుంది. 9 సార్లు అనేసరికి అమ్మో ఇన్నిసార్లా అని అనుకుంటారేమో, కానీ పౌర్ణమి చాలా చాలా విశేషం. ఇలా భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మీకు ఎట్టి సమస్య అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు. తర్వాత ఆ పాలను ఇంట్లో వారు తాగాలి. లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది. అలా 9 సార్లు పూర్తయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది. అంతసేపు ఒకే ఆసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవం కలుగుతుంది. అది అనిర్వచనీయమైన అనుభూతి అనుభవిస్తుంటే అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించండి, అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకొని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా? శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు? అమ్మవారు. అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది. ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు. ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్కసారి కూడా చదవవచ్చు. ఇలా చేయాలనే సంకల్పం కలగడం కూడా పూర్వజన్మల సుకృతమే. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనడానికి ప్రతీక. ఏదైనా తీరని సమస్య లేదా కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి. ఏ సమస్య లేకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహం కోసం చేయవచ్చు. 9 సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది కనుక అలా చెప్పాను. శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు. దయచేసి సద్వినియోగం చేసుకోండి. చంద్రోదయం తర్వాత చేయవచ్చు. బయట చేయడం కుదరని వారు చంద్రుణ్ణి పాలల్లో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకొని కూడా చేయవచ్చు. వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు. అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడిగా భావించి పారాయణ చేయవచ్చు. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కనీసం ఒక్కరైనా చేస్తారని ఆశతో చెప్తున్నాను. దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తుంది ఆ జగన్మాత. ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.